ప్రియమైన వారులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరి ఒక దినాన ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ధన్యత ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే కూడి వచ్చి మీ స్థలాలలో ప్రభు యొక్క సన్నిధిగా ఎరిగి ఆ సన్నిధిలో మీరందరూ ఐక్యంగా కూడి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న కారణాన్ని బట్టి మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మనం ఈనాటి ధ్యానాంశం ఈ ప్రకటన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 14-12 వచనాలు మనం చదువుకుందాం. దాని యందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈవులు ఇచ్చి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించే మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అలా ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి నీ సత్యవాక్కులు ధ్యానించుకునే వారంగా మమ్మను ఈ రీతిగా నైనా బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగంలో దాగి ఉన్న ఆత్మీయతను మాకు వివరించమని, మమ్మను ఆ రీతిగా నీ మహిమ రాజ్యమునకు వారసులుగా ఉండు నిమిత్తము మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దగదగ మెరయుచున్నటువంటి నీ మహిమను బట్టి, ఆ పట్టణపు పరిస్థితులను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అందరినీ ప్రభు నీ కాపుదలలో ఉంచి నీ స్వరాన్ని వినిపించి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ దాని అందలి వెలుగు అనేటువంటి చక్కటి మాటను మనం ఉందించాడు. ఆ పట్టణంలో మనం నిన్నటి దినాన ఆ పరిశుద్ధ పట్టణమును గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట యోహానుకు చూపబడింది. యోహాను ఆ విషయాన్ని చూశాడు. ఈ మహిమ రాజ్యము, పరిశుద్ధ పట్టణము దేవుడు యోహానును ఆత్మవశతలో ఉంచి తీసుకుని వెళ్ళి ఆ మహిమ ప్రభావాన్ని కనపరచగలిగాడు. ప్రియరా గమనించండి, అతడు చూస్తూ నాకు చూపెను అన్నాడు. దాని అందలి చూచిన వెంటనే ఆ మహా పట్టణాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని, దేవుని మహిమతో నిండి ఉన్న ఆ పట్టణాన్ని యోహాను చూడగా దాని అందరి వెలుగు అతడు వివరిస్తా ఉన్నాడు. ఆ వెలుగును చూచాడు. ఆ వెలుగును చూడగానే ఆ వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది అన్నాడు. వెలుగు ధగధగ మెరిసి ఆ వెలుగు అద్భుతమైనటువంటి వెలుగుగా ప్రభు దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇది ప్రభు యొక్క ప్రశస్త రక్తములో కడగబడి నిష్కల్మషులుగా, కల్మషము లేని వారిగా
ఎవరు తమ్మును తాము సిద్ధపరచుకున్నారో, శుద్ధీకరించుకున్నారో అటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నికను బట్టి వారి శారీర సంబంధంగా కానీ, ఆత్మ సంబంధంగా కానీ కల్మషము లేని పవిత్రులుగా మార్చబడినటువంటి వారిని ఉద్దేశించి ఈ చక్కటి మాట ఇక్కడ దేవుడు రాసి ఉంచాడు. దగదగ మెరయుచున్నటువంటి ఆ మహిమ అనేది మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. సూర్యకాంతము వంటి అమూల్య రత్నము అన్నాడు. సూర్యుని కాంతి వెదజల్లేటువంటి ఆ ప్రభావాన్ని కనపరిచే రత్నము. ఎవరు ఈ రత్నాలు, ఎవరు ఈ వెలుగును కలిగిన వారు అనేటువంటి ప్రశ్న ఒకసారి మనం వేసుకుంటే, ప్రభువు మన మీద ప్రకాశించే వెలుగు మనల్ని ప్రభు కొరకు వెలిగించడమే కాక మనతో ఉన్నవారిని, లోకములో ఉన్నవారిని వెలిగింపచేసే శక్తి కలిగిన ఆ వెలుగు మనకు అనుగ్రహించాడు. వెలుగు, ప్రకాశత అనేవి ఇక్కడ మన క్రియలు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ క్రియలు మనం కలిగి ఉండాలంటే ప్రకాశించే క్రియలు. ఎటువంటి ప్రకాశత ఆ క్రియల ద్వారా మనలో కలగాలి అంటే కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనంలో వివరించాడు పౌలు గారు. ఏమనంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఎవరైతే ఆ కల్మషం నుండి పవిత్రపరచబడ్డారో వారిలో వెలుగు ప్రకాశిస్తుంది. పవిత్ర హృదయులలో, పవిత్ర జీవితము కలిగిన వారిలో ఈ వెలుగు ప్రకాశిస్తుంది. ఈ వెలుగు దేవుని దగ్గర నుంచి పంపించబడిన వెలుగు. ఈ వెలుగు ప్రకాశత మనలో ఉన్నప్పుడు అది దేవుని మహిమను, ప్రభావాన్ని ఇతరులకు కనపరచగలుగుతూ ఉంది. అందుకని ప్రభు అంటాడు, చూడండి, మత్తయి సువార్తలో కొండ మీద ఆయన చేసినటువంటి అద్భుతమైన బోధలో ఓ చక్కటి మాట ఈ వెలుగును గురించి రాశాడు. చూడండి, 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మనలో ధగధగ మెరిసే ఆ దేవుని వెలుగు మనలో ఉంది కనుక ఆ వెలుగు మీరు కలిగి ఉన్నారు, వెలుగై ఉన్నారు అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట మనకి మరి ఇంత స్పష్టంగా వివరంగా చెప్తున్నాడు అంటే, కొండ మీద ఉండే పట్టణం అంటే ఎత్తైన స్థలములో ఉండే పట్టణం ఏది కూడా మరుగుగా ఉండదు. ఎత్తైన స్థలాలలో ఉండే స్థలం మరుగుగా ఉండదు. అందువలన ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగును ప్రసాదించడానికి ఆ ఇంటి వారు దీపమును వెలిగించి మంచము క్రింద కానీ పెట్టరు. మంచం క్రింద పెట్టరు, కానీ ఎక్కడ పెడతారు? ఇంటి వారందరికీ వెలిగివ్వడానికి ఒక దీపస్తంభం మీద పెడతారు. అంటే ఆ స్తంభం మీద పెట్టినప్పుడు ఈ వెలుగు ప్రజ్వలిస్తుంది, వెలుగు ప్రకాశిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి అక్కడ వెలుగు అంటే చక్కటి భావాన్ని ప్రభువు వివరించాడు. ఏమిటి ఆ భావం అంటే, ఆ వెలుగు అంటే మీ క్రియలు అన్నాడు. చూడండి, చదువుదాం. 16వ వచనం, 5వ అధ్యాయం మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచునట్లు. మీ సత్క్రియలను దేవుడు చూచి, మీ ప్రభు చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమ కలిగేలాగున మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అన్నాడు. అంటే ఇక్కడ వెలుగు ప్రకాశత, ధగధగ మెరిసేటువంటి ఆ మెరుపు,
ఆ ప్రకాశత, ఆ వెలుగు తన బిడ్డలైన వారిలో దేవుడు ఉంచాడు. తన స్వరక్తములో కడిగి కల్మషము లేకుండా నివసిస్తున్న వారి అంతరంగంలో ఆ వెలుగు ఫలాన్ని ప్రభు దాచి ఉంచాడు. ఇప్పుడు ఆ వెలుగు ఫలాన్ని కలిగిన వారు ఎవరైతే దేవుని మహిమరాజ్యంలో ప్రవేశించబడ్డారో, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి అని ఆ నివాసాలు సిద్ధం చేసి ప్రభు తన ప్రియ సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో ఉంచాడు. అప్పుడు వారిలో ఉన్న వెలుగు, వారిలో నివాసం చేయుచున్న దేవుని వెలుగు లేక మహిమ అక్కడ ప్రకాశిస్తూ ఉంది, ప్రజ్వలిల్లుతూ ఉంది. ఆ ప్రజ్వలిల్లే ఆ మహిమే అక్కడ ధగధగ మెరయుచున్న అనేటువంటి చక్కటి పదజాలం వాడి సూర్యకాంతము వంటి ఆ అమూల్యమైనటువంటి రత్నాన్ని పోలి ఉన్నది అంటున్నాడు. దగదగ మెరిసేటువంటి అద్భుతమైనటువంటి ఆ మహిమలో మెరుపు ఉంది, మహిమలో వెలుగు ఉంది, మహిమలో దైవ ప్రభావం ఉంది, ఆ మహిమలో దేవుని కార్యాలు ఉన్నాయి. అవి ప్రభు మరి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇది అమూల్యమైనది. దీని విలువ మనం కట్టలేము, దీని వెల కట్టలేము. దీనికి ఎంత వెలో మనం కట్టి దాని గురించి మనం ఆలోచించలేము. వెల చెల్లించలేనంత వెల. అందుకే ప్రియులారా మనం గమనించండి, ఇది మహిమ రాజ్యంలో పరలోకంలో దేవుడు మన కోసం నిర్మాణం చేసిన ఆ పరిశుద్ధ పట్టణములో ఉన్నటువంటి మహిమ వెలుగు. ఎందుకంటే యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని చూడటానికి మరి ప్రభు తీసుకుని వెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆయన పట్టణాన్ని చూస్తూ ఉంటే దాని అందలి వెలుగు అని మొట్టమొదటిగా మాట్లాడాడు. ఆ పట్టణములో ఉన్నటువంటి వెలుగు ఎంత అద్భుతమైనదో మనకి వివరిస్తూ ఉన్నాడు. దగదగా మెరయుచున్నటువంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది అన్నాడు. అమూల్యమైనటువంటి యేసు రక్తములో కడగబడిన వారు, ఆ మాలిన్యమంతా తొలగించబడిన వారు ఆ రత్నముల వలె, అమూల్యమైన రత్నముల వలె దగదగ మెరసిపోయేవారంటారు. ప్రభు కొరకు వెలుగును విరజిమ్మగలిగేవారంటారు. దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం ఏ రీతిగా ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగునిస్తుందో, అలానే దేవుని మహిమ అక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించబడుతుంది. ఆ మహిమను వారందరూ చూడగలుగుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ వెలుగును మనము కూడా కలిగి జీవించాలి. వెలుగు సంబంధమైనటువంటి ఆ జీవితం మనకు కావాలి. దీనినే మరి దగదగ మెరయుచున్న అని చెప్పాడు కదండి. దగదగ మెరయుచున్న సూర్యకాంతము వంటి, అంటే సూర్యుని కాంతి వంటిది. దీనిని ప్రభు చెప్పాడు స్టోన్ మోస్ట్ ప్రెషియస్ అన్నాడు. అమూల్యమైనటువంటి రాయి, అది ముత్యము లేక రత్నము అనేటువంటి ఒక గొప్ప పేరుతో దాన్ని మాట్లాడుతున్నాడు. జస్ట్ లైక్ ఏ జాస్పర్ అన్నాడు. ఆ ప్రశస్తమైనటువంటి జీవాన్ని కలిగినటువంటి ఆ రత్నం, ఆ వెలుగు మనకి విరజిమ్ముతున్నట్టు మనం గమనించాలి. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అనేటువంటి పదం కూడా మనం చూడగలుగుతాం స్పష్టముగా. ఏమాత్రము చీకటి, ఏమాత్రము నీడ, ఇటువంటి ఆటంకములు ఏవీ లేకుండా ప్రశస్తమైన వెలుగుతో దగదగ మెరయుచున్నట్టు యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మెరుపు, ఈ దగదగ, ఈ రత్నము అనేది మన జీవన విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనమే ఆ రత్నం, సంఘమే ఆ రత్నం అని మనం గమనించాలి. ఈ రత్నము, ముత్యము అనే వీటికి మనుషులు చాలా త్వరితంగా ఆకర్షించబడతారు. ఈ మధ్యకాలంలో శ్రీలంకలో అనుకుంటా ఒక మంచి రాయి
రాయి ఇన్ ద సెన్స్ వజ్రం, నీలి వర్ణపు రత్నం కనుగొన్నారు అన్నాడు, దొరికింది అన్నారు. మరి శ్రీలంకలో అనుకుంటా ఈ మధ్యకాలంలోనే దాని విలువ ఎంత అని లెక్కించడానికి ప్రయత్నించారు. అమూల్యమైనది అనేటువంటి మాట బయటకు వచ్చి న్యూస్లో వచ్చింది. అలానే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో రంగు రాళ్ళు కోసం మరి ప్రజలు వెతుక్కుంటూ వెళుతున్నారని రాయలసీమ ప్రాంతంలో అనుకుంటాను పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. ఈ రాళ్ళు విలువైన రాళ్ళు, ప్రశస్తమైనటువంటి విలువ కలిగిన రాళ్లుగా దేవుడు మనల్ని ఎంచాడు. అమూల్యమైనటువంటి ముత్యములుగా ప్రభు మనల్ని ఎంచాడు. మీరు చూడండి, పరలోక రాజ్యాన్ని గురించి యేసయ్య వివరిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన ముత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉపమానంలో 13వ అధ్యాయం మత్తయి సువార్త 45-6 వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన, గమనించండి, ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయో అమ్మి దానిని కొనెను. అట్టి విలువైన జీవితాలు మనవి, అట్టి విలువైన ముత్యము వంటి వారు. అది చూచి దాని చేత ఆకర్షించబడినటువంటి ఆ వర్తకుడు తనకున్నదంతా తీసుకువచ్చి దానికోసం చెల్లించి ఆ ముత్యాన్ని తీసుకుని వెళ్ళాడు. అలానే యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి తనకున్నదంతా మన కోసం అర్పించి ప్రాణంతో సహా మనల్ని కొనుక్కున్నాడు. విలువైన రక్తాన్ని చెల్లించాడు, చిందించాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఎస్, శ్రేష్టమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని మార్చేశాడు. కల్మషం లేదు, నీలో విషం లేదు, నీలో పాపం లేదు, నీలో ఇహలోక సంబంధమైన ఎటువంటి అపవిత్ర జీవితము లేకుండా పవిత్రపరిచి నిన్ను వెలిగించాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి నిన్ను వెలిగించాడు. నీలో ఉన్న వెలుగు నీవున్న స్థలమంతా వ్యాప్తి చెందాలి, దేవునికి మహిమ కలగాలి. ఈ విషయాన్ని మరి చక్కటి మాటలతో ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు మనకి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మహిమ రాజ్యం ప్రకాశమానమైనటువంటి రాజ్యంగా ప్రభు దీన్ని జ్ఞాపకం చేశాడు. ఈ పరిశుద్ధత, ఈ ప్రకాశత మనలో ఉంది అని ఫిలిప్పీ సంఘాన్ని పౌలు గారు సందర్భంలో మరి వారికి జ్ఞాపకం చేసి మీరు ధన్యులు అన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే ఆయన అంటాడు, మీరు మూర్ఖమైన ఒక్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగుణులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను, అటువంటి సణుక్కుని గొడుక్కునే వారి మధ్యలో, ఆ వక్ర జనము మధ్యలో మీరు నిరపరాధులుగా జీవించే నిమిత్తం మరి అటువంటి సమస్తమైనటువంటి కార్యాలని మాని అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది మెప్పుకోరు. మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. ఈ వెలుగు, ఈ ప్రకాశత, ఈ జ్యోతిర్మయమైన జీవితాలు దేవునికి కావాలి. అలా మీరు ఉన్నారు అంటున్నాడు. ఈ జీవితం అమూల్యమైనది అని కూడా అంటూ ఉన్నాడు. ఈ అమూల్యమైన జీవితాలు ప్రభు ఎంచుకున్నాడు, కోరుకున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ సూర్యకాంతపు రాయిని గురించి ప్రభు చాలా స్పష్టంగా మరి మాట్లాడతాడు. 4వ అధ్యాయం 2, 3, 6 వచనాలు చదువుతాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను.
ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారే కూర్చుండిరి. గమనించండి, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి. ఏంటి దీపాలంటే అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఈ 7 ఆత్మలు ప్రజ్వలిల్లే ఆత్మలు, ప్రజ్వలిల్లేటువంటి జీవితాలు. ఇటు అనుభవం కలిగిన వారే ప్రభువు కావాలి. ఇటువంటి ఆధ్యాత్మిక బంధాన్ని ఎవరు పెంపొందించుకుంటారో వారు దేవునికి కావాలి. అందుకని ఈ సూర్యకాంతం అనేటువంటి అది ఎంతో వైభవముతో కూడుకున్నటువంటి రాయి. ఆ వైభవాన్ని మనం వర్ణించలేం, ఆ వైభవాన్ని మనం వివరించలేం, మనం పోల్చి చెప్పలేము కూడా. అంత అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వారిలో నుంచి వచ్చే ఆ వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ అందాన్ని, దాని వైభవాన్ని వర్ణించే జ్ఞానం మనకు లేదు. మన జ్ఞానం సరిపోదు. పిల్లల గమనించండి, ఆ వెలుగు అక్కడ మనం చూస్తున్నాం, వెలుగు చూస్తున్నాం. అక్కడ మళ్ళా మీరు 12వ వచనంలోకి వస్తే, మన 11వ వచనం చదువుకున్నాం, 12వ వచనం చూస్తే ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను అన్నాడు. ఇక్కడ ధగధగ మెరిసే సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నాన్ని పోలి ఉంది అని చెప్పాడు అక్కడ ఆ దాని లోపల. తర్వాత అంటున్నాడు ఆ పట్టణమునకు ఎత్తైన. గమనించారు కదా, ఏ పట్టణమైతే మహిమగల పట్టణముగా ప్రభు నిర్మించాడో, ఏ పట్టణమైతే నా తండ్రి ఇంటిలో ఉన్నది, అనేక నివాసాలు ఉన్నాయి, మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడో ఆ పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారమును, ఎత్తైన గొప్ప ప్రాకారం, ప్రాకారం అంటే సెన్స్ వాల్, గోడ. ఇది ప్రొటెక్షన్, కాపుదల. ఈ గొప్ప ప్రాకారము మరి ఎలా ఉందంటే 12 గుమ్మములు ఉన్నాయట. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారట. అక్కడ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ 12 గుమ్మాల గురించి కూడా చెప్తున్నాడు 13వ వచనంలో. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఇవి ప్రపంచంలో 4 దిక్కుల నుంచి అందులో ప్రవేశించే వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఏ దిక్కున ఆ దిక్కున సమానముగా 3 గుమ్మములు ఏర్పరిచాడు అందులో ప్రవేశించడానికి. ఎవరైనా స్వరక్తంలో కడగబడ్డారో, విడుదల పొందారో, విమోచించబడ్డారో, పెండ్లి కుమార సంఘంలో ఉన్నారో, పరిశుద్ధులుగా తీర్చబడ్డారో, నిష్కళంకులుగా ఏర్పరచబడ్డారో, అటువంటి వారు ఆ పిలుపునందుకొని, ప్రభు యొక్క పిలుపునందుకొని అందులో ప్రవేశించడానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఆధ్యాత్మిక ఏర్పాట్లు 3 3 12 3 4 12 4 దిక్కులు, ఒక్కొక్క దిక్కుకి 3 మరి గుమ్మములు ఆ దేవుడు ఆ ద్వారాలు ఏర్పరిచాడు. అంటే ప్రవేశము, గుమ్మములో నుంచి ఇంటిలోనికి ప్రవేశిస్తాం. అలానే ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి 12 గుమ్మాలు, 4 దిక్కుల 3 గుమ్మాలు ప్రభు ఏర్పరిచాడు. ఈ గుమ్మములు గుండగా మనం అందులో ప్రవేశించాలి.
మహిమరాజు ప్రవేశించేవాడిగా ఉన్నాడు కాబట్టి మీరు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి. మహిమగల రాజు అందులో ప్రవేశింపబోతున్నాడని కీర్తనకారుడు చెప్పినటువంటి మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు ఆ గుమ్మం గుండగా ప్రవేశిస్తున్నాడు. ఆ గుమ్మం గుండగా ఆ మహిమరాజ్యంలోనికి వెళుతూ ఉన్నాడు. మనమును ప్రవేశించగలిగే ఆధ్యాత్మిక ఆ యోగ్యత కలిగి మనం కూడా ఆ గుమ్మములో ప్రవేశింపవలసిన వారు వింటున్నాం. 4 వైపులా 3 గుమ్మాలు, ఇలా ప్రతి ఒక్కరికి అందులో ప్రవేశించి ఆధిక్యత ప్రభు ఏర్పరిచారు. చూడండి 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 21వ వచనం మనం చూస్తే, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, 12 ముత్యాలతో ప్రభు ఈ గుమ్మాలను అలంకరించాడు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యము, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. ఆ పట్టణంలో రాజవీధి, మెయిన్ రోడ్, అద్భుతమైనటువంటి ఆ అనుభవాన్ని కలిగిన వారు, ప్రభు సహవాసములు ఎదిగిన వారు, పెండ్లి కుమార్తె సంఘంగా రూపుదిద్దుకున్నవారు, ఎత్తబడిన సంఘములు ఉన్నవారు, వారు ప్రవేశించి ఆ యొక్క ముఖద్వారము, ఆ రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఈ దేవాలయములో ఈ గుమ్మము ద్వారా ప్రవేశించే ఆధిక్యత ఆయన రక్తములో కడగబడిన వారికి ఇచ్చాడు. ప్రియమైన వారలారా, పరలోక రాజ్యం మరి అందరికీ దొరికేది కాదు. ఎవరు ఇష్టలో, ఎవరు ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నారో, ఎవరు తమ జీవన విధానంలో ప్రభు ఆశించే మార్పుని కలిగి ఉన్నారో, మారు మనసు అనుభవాన్ని కలిగి ఆయన నామాన్ని హెచ్చించేవారే ఉన్నారో, ఆయనకి తగు రీతిలో జీవించేవారే ఉన్నారో, పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడి ఎత్తబడి ఆ రాజ్యాన్ని అనుభవించడానికి ప్రభు చేత సిద్ధపరచబడిన వారు ఇప్పుడు మనకు కనపడుతున్నారు. ఆ రాజవీధిలో నుంచి వాళ్ళు వెళ్ళడానికి అనువుగా ప్రభు మరి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉందని చెప్పి, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది అన్నాడు. ఈ స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన జీవితాలు క్రిస్టల్ క్లియర్గా, ఏ దోషము లేనటువంటిది, ఏ పాపము లేనటువంటిది, ఏ మైలు మరి లేనటువంటిది, మలినమైన ఏ భయంకర స్థితి అయినా లేకుండా స్పష్టముగా ప్రభు చూడగలిగినటువంటి ఆత్మీయత కలిగిన వారు ఇక్కడ ప్రవేశిస్తున్నారు. ఇదే ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది అన్నాడు. ప్రియమైన మరలారా, మనం గమనించండి, ఈ పట్టణములో ప్రవేశించడానికి ద్వారాలు ఉన్నాయి, గుమ్మాలు ఉన్నాయి. యేసయ్య అన్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. అంటే యేసయ్య గుండా, యేసయ్య ద్వారా ఆ మహాపట్నంలో మనం ప్రవేశించాలి. అంతేకాదు నేనే మార్గము అన్నాడు. ఆ మార్గము యేసు చూపిన మార్గము, మార్గమయ్యున్న యేసును వెంబడించేవారు అందులో ప్రవేశించగలిగేవారంట. ఈ మార్గము గుండా మాత్రమే మనం ఆ పట్టణంలో ప్రవేశించగలం, కానీ మరి వేరే ప్రవేశం మనకి లేదు. ఆ మార్గమే పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మీయత మనకి అందించే మార్గం యేసు మార్గం. ఆ మార్గము గుండా మనం అందులో ప్రవేశించాలి. ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలు గ్రంథాన్ని ఈ సందర్భంగా మనం చూస్తే 48వ అధ్యాయంలో 31వ వచనం నుంచి ఆఖరి దాకా మనం చదువుకుంటే, ఇశ్రాయేలీల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మలకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు యోదాదనియు లేవీదనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్ర పరిమాణం గలది.
ఆ తట్టున యోసేపు దనియు బెన్యామీను దనియు దాను దనియు 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4500 కొరకర్ర ఆ పరిమాణం గలది. ఆ తట్టున షిమ్యోను దనియు ఇస్సాకారు దనియు జెబులును దనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి తట్టు 4500 కొరకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదు దనియు ఆషేరు దనియు నఫ్తాలి దనియు 3 గుమ్మములు ఉండవలెను. దాని కైవారము 18,000 కలకొరల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. ఆ పట్టణం ఇప్పుడు మనకి ఏర్పాటు చేయబడి పట్టణం. ఈ పట్టణంలో మనం ప్రవేశించాలి, ఇందులో మనం జీవించాలి అన్నాడు. కాబట్టి ఆ గుమ్మము ఇప్పుడు ఆ గుమ్మాలు మీరు ఒకవేళ మరలా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 25వ వచనం కానీ చూడగలిగితే, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములో పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఆ గుమ్మములు ఎప్పుడు తెరిచే ఉంటాయి, అవి మూయబడవు. అక్కడ సూర్య చంద్రుడు అవసరం లేదు, ఎందుకంటే ఆయనే వెలుగయుండి అక్కడ తన వెలుగును తన మహిమను ప్రకాశింపచేయుచున్నాడు గనక అక్కడ మరలా సూర్య చంద్రుడు అక్కరలేదు. 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. కనుక వెలుగుతో సంబంధం లేదు, ఆయనే తన మహిమను ప్రకాశించేవాడుగా ఉన్నాడు. ఆయనే దానికి వెలుగు, దీపం. కాబట్టి మనం ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. అందుకని కీర్తనగాడు 119వ కీర్తన 105వ వచనం అంటాడు, ఆయన వాక్యము మన పాదములకు దీపమును త్రోవలకు వెలుగై ఉంది అంటాడు. అట్టి వెలుగు ఇక్కడ ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశతలో మనం ప్రయాణించగలగాలి, ఈ ప్రకాశతలో మనం జీవించాలి. వెలుగు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నిజానికి ఆయనే అనేటువంటి మాట చూస్తున్నాం. ఆయనే మరి ప్రకాశిస్తున్నాడు, ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయన వెలుగై ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ప్రియమైన వాళ్ళరా, ఆయన అనగానే యేసుక్రీస్తు అని మనం గమనించాలి. యేసుక్రీస్తు మరి వాక్యమై ఉన్నాడు అని యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆ వాక్యమే వెలుగై ఉన్నాడు అని కూడా మనం చూస్తాం. ఆ వెలుగై యేసయ్య ఈ మహిమ ప్రకాశత ద్వారా ఆ మహాపట్నములో సర్వమానవాళికి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన యెరూషలేము పట్టణంలో దేవుని గొర్రెపిల్ల ఆ మహిమతో నింపబడినటువంటి ఆ పట్టణంలో సూర్య చంద్రుల అవసరత లేదు. ఆయనే నిత్య వెలుగుగా ఉండి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి చీకటి ఎంత మాత్రమే అక్కడ లేదు, చీకటి ఏమాత్రమే కనబడదు. కనుక యేసు రక్తములో కడగబడినటువంటి వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు అని పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో రాశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీరు మరి ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధులు, ఆశ్చర్యకరమైన దైవ వెలుగుతో నింపబడిన పట్టణములో ప్రవేశించువారైనారు. కాబట్టి ఆ గుమ్మములు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మరి మనం ఆ తెరిచిన గుమ్మముల ద్వారా అందులో ప్రవేశించడానికి మనం ప్రయాసపడవలసిన వారమే అంటున్నాం. సమయం ఉండగానే, ద్వారము తెరిచి ఉండగానే, అవకాశం మనకి ప్రభు అనుగ్రహించి ఉండగానే, నేడు అని సమయం ఉండగానే ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం పొందుకోవాలి. మారు మనసు అనుభవాన్ని మనం పొందుకోవాలి. యేసు రక్తంలో కడగబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఇప్పటి నుండి సిద్ధపడి ప్రభు వచ్చే సమయానికి ఎత్తబడే గుంపులో నీవు ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. తద్వారా మిగిలిన ప్రభు సిద్ధపరిచిన అన్ని ఆ సిద్ధపాటులు మనం పాల్గొనే అవకాశం కలిగిన వారమేంట.
కాబట్టి ఈ కడవ దినాల్లో ప్రభు మనకిచ్చిన రక్షణానందాన్ని అందుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకోవడం ద్వారా అనేకులలో ఇంకా ఇటువంటి ఆనందాన్ని పెంపొందింప చేయడానికి వాడబడుతూ ప్రభు ప్రేమను వారికి కూడా వివరిస్తూ నీవు దేవునికి అర్పించుకోవలసిన వారు వింటున్నావు. దగదగ మెరిసే ముత్యము వలె, రత్నముల వలె నీ జీవితం అనేకులను ఆకర్షించాలి. ఇది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. అట్టి ఆత్మీయ అనుభవాలలో మరి మనం ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని దేవుని వాక్యాన్ని వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈవులు మాకు ఇచ్చే మా దేవుడు, మమ్మల్ని ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించే ప్రభుడు, నీ మహిమరాజ్యానికి మాకు వారసత్వాన్ని ప్రభా ఇచ్చిన మా దేవుడు, ఆ గుమ్మములు గుండగా ఆ మహిమగల పట్టణంలో మాకు ప్రవేశాన్ని అనుగ్రహించాం. నీకు వందనాలు. అట్టి ఆత్మీయతలో మేము జీవించడానికి ఎన్నో సదుపాయాలు, ఏర్పాట్లు మీరు చేశారు. ఆ ఏర్పాట్ల ద్వారా నీ రాజ్యంలో ప్రవేశించే ఆత్మీయ అనుభవం మాకు దయచేయండి. మేము నీ బిడలంగా జీవించడానికి నైనా ఆత్మ కార్యాలు మాలో జరగడం కూడా మీ కృపని ఎరిగి వాటి కొరకు వేగిరిపడే జీవితాలు మాకు దయచేయండి. నువ్వు త్వరగా వస్తున్నావు కనుక ఎత్తబడే గుంపులు ఉండడానికి, నీ ఎత్తబడే సంఘంలో నైనా మరి మేము జీవించడానికి మా కృప చూపి మీరే మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలా విత్తబడిన వాక్యం నైనా విన్న ప్రతి హృదయంలోనూ నూరంతలుగా ఫలించినట్టు మీ కార్యం జరిగించండి. అలానే ప్రభా నీ మహిమరాజ్యంలో ప్రవేశించే పర్యంతం మేము నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. నేను ఈ వాక్యాన్ని విన్న బిడ్డల్లో ఎవరైనా శరీర బలహీనలుంటే యేసు నామములో ఆ బలహీనతలను బంధిస్తున్న కృప చూపండి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రభా ఈ కరోనా వైరస్ ద్వారా ఎందరో మరణిస్తున్నారు, ఎందరో నేను ఎన్నో విధాలుగా వేధించబడుతున్నారు, బాధించబడుతున్నారు. మీ కృప మాకు చాలు, మీ కృప కావాలి, మీ కృప మాకు కావాలి. కృప చూపండి నైనా. దీన్ని అరికట్టగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు నీవే. ఈ కార్యం జరిగించి మీరే మహిమ పొందుకోమని, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనం ఉంచుకోమని ఈ వాక్యాన్ని ప్రభా నా ప్రపంచ నలుమూలలా అందించడానికి అనువుగా ప్రభా మరి ఎవరసలైన బిడ్డలు చేస్తున్న నేను ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు వారిని నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాం. అలా ఈ సీయోను ప్రార్థన మందిరం ద్వారా అందించబడుతున్న వాక్యం ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెంది అనేకులు వినగలిగే వారుగా మీ కృప చూపి వారు కూడా నీ రాజ్యంలో ప్రవేశించి ఆత్మీయత కొరకు ఎదురు చూసే వరకు కూడా మీ సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనం ఉంచుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.